అనేది కనిపిస్తూ ఉంది. మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకా మరి ఎటు మలుపులు తిరుగుతుందనేది మనం ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే కస్టడీలో తీసుకొని విచారిస్తే తెలుస్తుంది కదా. సో ఏంటి మీరేం చెప్తారు ఈ కేసు మీద? మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పటివరకు? ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి ఏదైతే మిథున్ రెడ్డి గారు భయపడుతున్నట్టే, ఆయన అనుకున్నట్టే జరిగిందండి. ఇదేమి హఠాత్ పరిణామం కాదండి, ఆయన ఊహించిన పరిణామం. అందుకనే గత నెల రోజుల నుంచి, నెల క్రితం నుంచి ఈ కేసు బిగిన్ అయిన దగ్గర నుంచి అసలు అందరికంటే ఎక్కువ కంగారు పడుతున్న వ్యక్తి ఇతనే. ఎందుకంటే హైకోర్టులో పలుమార్లు బెయిల్ వేసిన ప్రతిసారి హైకోర్టు జడ్జి గారు అడుగుతున్నారు, మీకెందుకు అయ్యా కంగారు, మీరు పార్లమెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తులు, మీ పేరు లేదు, వై యు వరింగ్ అబౌట్ దట్ ఇన్ పర్టికులర్ కేస్ అంటే, లేదండి వాళ్ళతో నా పేరు చెప్పించచ్చు, వాళ్ళతో భయపెట్టి ప్రలోభ పెట్టి దాన్ని నా పేరు చెప్పించచ్చు, అలాంటి వారే, ఇది కక్ష రాజకీయం, ఇది రాజకీయ కుట్ర కోణం అంటూ ఎన్నో మార్లు కోర్టులో పిటిషన్స్ వేసినటువంటి పరిస్థితి మేము చూసినాం. కోర్టు వారికి సిట్ కూడా ఆధారపూర్వకంగా ఇచ్చింది. ఎందుకంటే అల్లటప్పగా ఎవరో పేరు చెప్తే, అంటే ఏ 7 చెప్తే ఏ 8 ఎత్తకురావడం, ఏ 8 చెప్తే ఏ 9 తీసుకురావడం అలా ఉండదండి. ఏ 8కి ఆధారాలు ఉంటేనే 9 పట్టుకుంటారు. లేకపోతే చెప్పిన వాళ్ళ పేర్లన్నీ చెప్తే వీళ్ళు పక్కన ఇది మన అమెరికన్ ప్రెసిడెంట్ పేరు కూడా చెప్పేస్తారు, వాళ్ళని పట్టుకొచ్చేస్తారా? రారు కదా. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పేస్తారు, బీజేపీ పార్టీ నాయకుల పేర్లు చెప్పేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా? చేయరు కదా. సో అటువంటివి ఏమి ఉండవండి, వాళ్ళు అనుకోవటమే కానీ ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఏదైతే ఒక 9 డెన్లు ఎవిడెంటరీగా ప్రూవ్ అయ్యాయో, ఆ 9 డెన్లకు సంబంధించినటువంటి వ్యక్తులని ఆయన ఏ టైంలో మాట్లాడారు, ఏ నెంబర్ నుంచి మాట్లాడారు, ప్రతిది రికార్డెడ్ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీసుకొని మిథున్ రెడ్డి గారు మీకు తెలియదు అంటున్నారు, కానీ డబ్బులు దాచిపెట్టిన డెన్ తాలూకా వ్యక్తితో మీరు ఎందుకు మాట్లాడినారు? ఈ కేసుకి సంబంధించి చాణుక్య గారితో మీరు ఎందుకు మాట్లాడినారు? లేకపోతే మీరే సత్యప్రసాద్ గారికి ఎందుకు ప్రమోషన్ ఇప్పిస్తానని ప్రేరేపించినారు? ఈ మధ్య కాలంలో కుబేరా అనే ఒక మూవీ వచ్చింది సార్, బహుశా మీకు దాని గురించి అవగాహన ఉండాలి. చాలా దారుణం ఏంటంటే, మనీ హవాలా లావాదేవీలు చేయడానికి తిరుపతి నుంచి భిక్షాటన చేసే వారి అకౌంట్ లో డబ్బులు వేసేసినారు. ఈ తప్పులన్నీ ఎవరు చేయాలి, ఎవరు చేయగలరు అంటే చదువుకున్న వాళ్ళేనండి, చదువుకున్న వాళ్ళే. కానీ ఈ రాజకీయ నాయకులు చదువుకున్న వాళ్ళని, వాళ్ళ తెలివితేటల్ని వీటిపై వాటిచ్చి వాళ్ళని పావుల్లా మారుస్తారు. ఈరోజు ప్రమోషన్ ఇస్తాను, దీంట్లో ఎలా చేయొచ్చు, ఎలా తప్పించుకోవచ్చు అనే ట్రాన్సాక్షన్ లో ఒక అధికారిని వాడారు. ఎంతో మంది అధికారులు పేర్లు ప్రస్తావన పాప ఎంతో మంది వెలుగులోకి వచ్చినారు. వారు ఈ రోజుకి మా హెల్త్ బాగలేదని ఇంకోటి కస్టడీలో సరెండర్ అవ్వలేదు. సో ఇలా 49 మందిలో 41 వ్యక్తితో మిథున్ రెడ్డి గారు మీరు గత ఒక 2 months బ్యాక్ ఎందుకు మాట్లాడినారు? ఒక 24 months బ్యాక్ ఎన్ని సార్లు, 15 సార్లు ఎందుకు కాల్ చేసినారు? వాళ్ళకి మీకు ఏం సంబంధం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈ ట్రాన్సాక్షన్ నాకు తెలియదు అని అంటున్న ప్రతి దానికి ఆధారాలు తీసుకొచ్చారు. ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇక దీనికి నాకు సంబంధం లేదు, నన్ను అక్రమంగా ఇరికిస్తున్నారు, సక్రమంగా బయటికి రానివ్వట్లేదని పెద్ద మాటలు మీకు నాకు మీడియాల ముందు చెప్పొచ్చు, కానీ సిట్ వారికి చెప్పడానికి లేదండి. సో ఖచ్చితంగా ఎవిడెంటరీ తీసుకొచ్చినారు. ఇంకా ఏంటంటే అసలు ఢిల్లీ దాంట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల పాత్ర ఉంటుందని ఇంకొంచెం గట్టిగా తగ్గితే బహుశా వెలుగులోకి వచ్చేదండి, ఇంకా బాగా వచ్చేది. వెలుగులోకి ఎందుకు రాలేదు మరి తెలియలేదు. తర్వాత ఈ డబ్బునంతా ఎలక్షన్ లో ఖర్చు పెట్టేశారంటున్నారు. ఎలక్షన్ లో ఎవరు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారు? మన రాష్ట్రంలో ఓడిపోతారని తెలుసు కదా, మరి ఇక్కడ ఖర్చు పెట్టినారా? పక్క రాష్ట్రాలు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారా? పక్క రాష్ట్రాల వరకు పంపించారా? దేశాలు దాటి వెళ్ళిపోతున్నాయి అన్నాం, కానీ దేశాలే దాటినాయో పక్క రాష్ట్ర ఎలక్షన్స్ లోనే పెట్టారు. ఇక్కడ కూడా ఖర్చు పెట్టారనేది కదా. ఓడిపోతామని ముందే ఎందుకు అనుకుంటారు ఎవరైనా? ఖర్చు పెట్టి ముందు మళ్ళీ నెక్స్ట్ ఈ లిక్కర్ పాలసీలోనే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, ముందైతే మనం అధికారంలోకి రావాలంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అని ఖర్చు పెట్టారు. అందులో మొత్తం ఏం ఖర్చు పెట్టినట్టు ఏం లేదు, అక్కడ కొంతమేర ఉపయోగించుకున్నారు. ఖర్చు పెడతారేమో కొంతమేర అంటే 1000 కోట్ల రూపాయల్లో ఈ ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని. అంతే ఎంతో కొంత ఖర్చు పెట్టుంటారేమో ఎలక్షన్స్ కి, కానీ మిగతాది ఏ రాష్ట్ర ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టారు, తర్వాత ఏ దేశాలు దాటించినారు? ఇవాళ కూడా లావు శ్రీకృష్ణదేవరాయ గారు పార్లమెంట్ సాక్షిగా దీని గురించి చర్చ జరగాలన్నారు. ఎందుకంటే 100 కోట్ల గెట్టి గ్రాస్ అన్నమాట. అంటే పశువుల దానా గురించే మనకి
పార్లమెంట్ లో డిస్కషన్ జరిగితే ఇన్ని వేల కోట్ల స్కామ్ కదా, ఇది కమిషనే కదా. సో దీని గురించి కూడా డిస్కషన్ జరగాలనేటటువంటి పరిస్థితి అయితే నెలకొనిందండి. బట్ ఇవాళ నారాయణ స్వామి గారికి సంబంధించిన సిట్ విచారణ జరిగితే జగన్ రెడ్డి గారి పేర్లు 4 సార్లు ప్రస్తావన చేసినారు, 4 చోట్ల ప్రస్తావన చేసినారు. ఎవరెవరు ప్రస్తావన చేసినారు, ఏ విషయ సమాచారంలో ప్రస్తావన చేసినారు. మీకు ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే భారతి గారికి కూడా నోటీసులు వెళ్తున్నాయి.